హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ యువర్ లైఫ్. ఈరోజు కూడా నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. అదే ఫుడ్ అలర్జీస్ అండ్ ఫుడ్ సెన్సిటివిటీ టెస్ట్‌ల గురించి. చాలా మందికి ఫుడ్ అలర్జీ టెస్ట్‌ల గురించి ఐడియా ఉండే ఉంటుంది. బట్ ఫుడ్ సెన్సిటివిటీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఫుడ్ అలర్జీస్ అండ్ ఫుడ్ సెన్సిటివిటీ టెస్ట్‌లనే ఐజీఈ అండ్ ఐజీజీ టెస్ట్‌లని కూడా అంటారు. సో, ఈ 2 టెస్ట్‌ల గురించి, వాటి డిఫరెన్స్ గురించి, ఇవి అసలు ఆటిజం కిడ్స్‌కి ఎందుకంత ఇంపార్టెంట్? ఆటిజం కిడ్స్‌కి ఈ టెస్ట్‌లు చేపిచ్చేస్తే ఏంటి యూజ్? వాళ్ళకి అది ఎలా హెల్ప్ అవుతాయి ఈ టెస్ట్‌లు? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సింపుల్‌గా, క్లియర్‌గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. మీరు గనుక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఫస్ట్ ఫుడ్ అలర్జీ టెస్ట్ ఐజీఈ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. మనం కొంతమందిలో చూస్తుంటాం కదా! వాళ్ళు కొన్ని ఫుడ్స్ తిన్న తర్వాత వాళ్ళకి మూతి చుట్టంతా స్వెల్లింగ్ రావడము, ఫేస్ అంతా రెడ్‌గా అయిపోవడము, ఇచ్చింగ్ రావడము, ర్యాషెస్ రావడము ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా! ఇవన్నీ ఏంటంటే ఆ ఫుడ్ వల్ల పడకపోవడం వల్ల వచ్చే సింప్టమ్స్ అన్నమాట. సో, కొంతమందికి మిల్క్ తాగిన వెంటనే వామిటింగ్ అవుతుంది. ఇంకొంతమందికి ఎగ్ తింటే ర్యాషెస్ ఒస్తాయి. ఇంకొంతమందికి డస్ట్ వల్ల డస్ట్ పడక కొంచెం స్నీజింగ్స్ అనేవి వస్తుంటాయి. ఇంకొంతమందికి పెట్స్, డాగ్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఇచ్చింగ్ వస్తుంది. సో, ఇలా మనకి కనిపించే సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుడ్ అలర్జీ వల్ల ఒస్తాయి. లేదంటే డస్ట్ కానీ, ఫంగీ కానీ ఇలాంటి అలర్జీస్ వల్ల వచ్చే సింప్టమ్స్ అన్నమాట. సో, ఈ సింప్టమ్స్ అన్నీ కూడా మనకి విజిబుల్‌గా కనిపిస్తాయి. మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. 'జల్సా' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఇలియానా అండ్ శివాజీ ఇద్దరు కూడా రెస్టారెంట్‌కెళ్తారు. అక్కడ ఒక ఫుడ్ తిన్న తర్వాత శివాజీకి ఫేస్ అంతా ఇట్లా ఉబ్బిపోయి ఉంటుందన్నమాట. మూతి చుట్టంతా కూడా. ఏంటండి ఫేస్ ఇలా అయిపోయింది అనంటే, నాకు పొట్లకాయ పడదండి అని చెప్తాడు. సో, అప్పుడు ఇలియానా అంటుంది, మీరు తిన్నది పొట్లకాయేనండి అని చెప్తుంది. అంటే వాళ్ళు చేసిన డిష్ అనేది పొట్లకాయతో చేశారు. అది మనకు తెలియదన్నమాట. కొన్ని డిషెస్‌లో మనకు తెలియదు. ఎస్పెషల్లీ బయట ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు ఏ ఇంగ్రీడియెంట్స్‌తో చేశారు, అందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి కొన్నిసార్లు మనకు తెలియదు. సో, మనం తెలియకుండా మనకి పడని ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు ఇలాంటి రియాక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు ఫుడ్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ ఎలర్జీ అంటే అర్థమైంది కదండీ! ఫుడ్ తిన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా కొన్ని నిమిషాల్లో లేదంటే కొన్ని గంటల్లో వాటి రియాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ సెన్సిటివిటీ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకి స్టమక్‌లో గ్యాస్ ఉండడం, లేదంటే బ్లోటింగ్ అలాంటి సమస్యలు, లేదంటే కాన్‌స్టిపేషన్ అన్నా, డయేరియా అన్నా ఇలాంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, స్లీప్ ఇష్యూస్, బిహేవియర్ ఫ్లక్చుయేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఫుడ్ సెన్సిటివిటీ వల్ల మనకి కనిపిస్తాయి. అయితే ఈ సింప్టమ్స్ ఫుడ్ అలర్జీలో లాగా వెంటనే నిమిషాల్లో, గంటల్లో కనిపించవు. ఈ సింప్టమ్స్ అనేవి 1 డే నుండి 3 డేస్ లోపల ఎప్పుడైనా కనిపించొచ్చు. సో, ఈ 3 డేస్ లోపల మనం మిగతా ఫుడ్స్ కూడా తింటాం కదా! వేరే రకాల ఫుడ్స్ కూడా. సో, ఏ ఫుడ్ వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది, ఈ సింప్టమ్ అనేది ఏ ఫుడ్ వల్ల మనకు కనిపిస్తుంది అనేది తెలియదనమాట. సో, అందుకే ఫుడ్ సెన్సిటివిటీ అనేసి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అలర్జీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఫుడ్ సెన్సిటివిటీస్ మనకు కనిపించవు. సో, ఫుడ్ సెన్సిటివిటీ టెస్ట్ అనేది చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నార్మల్‌గా ఆటిజం కిడ్స్‌కే కాదండి. జనరల్‌గా అందరికీ చేస్తారు ఈ టెస్ట్. కొంతమందికి తెలియవు అంతే. ఈ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, దేనివల్ల అవుతున్నాయి ఈ రియాక్షన్స్ అనేవి తెలియవు. అసలు ఆటిజం కిడ్స్‌కి ఈ టెస్ట్‌లు ఎందుకు చేపిచ్చాలి? ఐజీఈ టెస్ట్ అయినా, ఐజీజీ టెస్ట్ అయినా అసలు ఎందుకు చేపిచ్చాలి? ఎందుకంటే వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది? వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్ ఉంది అని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు కాబట్టి. వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనం ఈ టెస్ట్‌లు చేసి సో, వాళ్ళకి ఏ ఫుడ్స్ అయితే పడట్లేదు, లేదంటే ఏ ఫంగీ ఇన్ఫెక్షన్ అయినా ఉందా? డస్ట్ అలర్జీ ఏమైనా ఉందా? ఇలాంటివన్నీ ఈ టెస్ట్ చేసి మనం ఫైండ్ ఔట్ చేసి, మనం తెలుసుకొని వాళ్ళని వాటికి దూరంగా ఉంచితే వాళ్ళ బిహేవియర్ అనేది బావుంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్, అగ్రెషన్ అలాంటివి లేకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉందనుకోండి. మనకి బయట కనిపించే ఏరియాస్‌లో అయితే మనం ఇలా స్క్రాచ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే కనిపించని ఏరియాస్‌లో క్లోత్స్ కవర్ అయి ఉన్న ఏరియాస్‌లో గనుక ఇచ్చింగ్ ఉందనుకోండి. ఈ పిల్లలు వాటిని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. నాకక్కడ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంది అని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. కొంతమందికి క్లోత్స్ కవర్ అయి ఉన్నప్పుడు ఎలా స్క్రాచ్ చేసుకోవాలనేది కూడా తెలియదు. సో, దాంతో వీళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారనమాట. అలాగే స్టమక్‌లో ఇష్యూస్ ఉన్నాయనుకోండి. గ్యాస్ కానీ, బ్లోటింగ్ కానీ, కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు ఇట్లా కడుపులో నొప్పిగా ఉంటుంది. అది పిల్లలు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఎక్స్‌ప్రెస్ చేయలేక ఏడుస్తా ఉంటారు. మెల్ట్‌డౌన్స్ ఒస్తాయి. కోపానికొస్తూ ఉంటారు. బాగా అగ్రెసివ్ బిహేవియర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే స్టమక్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే స్లీప్ ఇష్యూస్ కూడా వస్తాయి. సరిగ్గా నిద్రపోలేరు. స్లీప్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు ఇరిటేటెడ్‌గా ఏదో ఒక బిహేవియర్ ప్రాబ్లమ్‌తో ఉంటూ ఉంటారు. సో, అందుకనే ఈ పిల్లలకి గనక ఈ టెస్టులు చేపిచ్చి
అసలు ఏవి పడుతున్నాయి పిల్లలకి, ఏవి పడట్లేవు. ఈ టెస్ట్‌లో ఈ అలర్జీ టెస్ట్‌లో ఓన్లీ ఫుడ్ గురించే కాదండి. డస్ట్ గురించి, అలాగే ఫంగీ గురించి ఈ ఇలాంటి వాటి గురించి కూడా అందులో టెస్ట్‌లో ఉంటుందనమాట. సో, మనకి ఏది పడుతుంది, ఏది పడట్లేదు అన్నీ అందులో క్లియర్‌గా ఉంటాయి. మీరు మీ ఆటిస్టిక్ కిడ్స్‌కి ఈ టెస్ట్ అనేది ఎప్పుడు చేపిచ్చాలంటే, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాన్‌స్టిపేషన్, డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎగ్జిమా అలాంటి స్కిన్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, లేదు అనంటే ఇచ్చింగ్ లాంటివున్నా, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెల్ట్‌డౌన్స్ ఉన్నా, సడెన్‌గా మెల్ట్‌డౌన్స్ అప్పటిదాకా బానే ఉంటారు పిల్లలు. సడెన్‌గా బిహేవియర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ చూస్తూ ఉంటాము. అలాంటివి ఏమన్నా ఉంటే, సో, ఇలాంటి ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా మనము ఈ టెస్ట్ అనేది ఒకసారి చేపిచ్చాలి. ఈ ఫుడ్ అలర్జీ టెస్ట్‌లో కూడా రకాలుంటాయండి. ఫుల్ ప్యాకెట్ ప్రొఫైల్ అనేది చేపిచ్చాలి. అప్పుడే మనకి డీటెయిల్‌గా అందులో ఏమేమి ఉన్నాయి అనే సంగతి తెలుస్తుంది. ఈ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ హై రియాక్టివ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫుడ్స్ అన్నిటిని కూడా వీళ్ళ డైట్ నుంచి ఎలిమినేట్ చేసేసేయాలి. అంటే ఆ ఫుడ్స్ ఏవి కూడా వీళ్ళకి పెట్టకూడదు. సెకండ్, ఒక డైటీషియన్‌ని లేదా ఒక పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేయండి ఎవరో ఒకరిని. సో, ఎందువనంటే మనం ఈ ఫుడ్స్ అన్నిటిని కూడా వీళ్ళ డైట్‌లోంచి తీసేసినప్పుడు చాలా న్యూట్రిషన్ డెఫిషియన్స్, మినరల్ డెఫిషియన్స్ ఇలాంటివన్నీ గూడా వస్తూ ఉంటాయి. సో, వాటిని రీప్లేస్ చేయడానికి మనము వేరే సప్లిమెంట్స్ అలాంటివి వాడాల్సుంటుంది. అండ్ గట్ సపోర్ట్ కోసం కూడా మనము ప్రోబయోటిక్స్ అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే దాన్ని తగ్గించడానికి ఒమేగా 3 ఇలాంటివన్నీ వాడాల్సి ఉంటుంది విత్ డాక్టర్ అడ్వైస్. అందుకని మీరు డాక్టర్‌ని తప్పకుండా కన్సల్ట్ చేయాలి. అండ్ థర్డ్, మీరు ఏవైతే డిలీట్ చేసేసారో, ఏవైతే మీరు డైట్ నుంచి ఎలిమినేట్ చేసేసారో, ఆ ఫుడ్స్ ఒక 10 ఫుడ్స్ మీరు హై రియాక్టివ్ ఉన్నాయని చెప్పేసి ఆ ఫుడ్స్ ఇవ్వట్లేదనుకోండి కిడ్స్‌కి. అందులోంచి ఏదైనా ఒక్కటి తీసి స్లోగా కిడ్‌కి మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసి దాంతో రియాక్షన్ ఏమన్నా ఉందా? ఉంటే ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయాలనమాట. ఫుడ్స్ మన పిల్లలకి చాలా ఇష్టం ఉండుంటాయి. వాటిని మనం అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఎన్ని రోజులని ఇవ్వకుండా ఉంటాం ఆ ఫుడ్స్, ఇష్టమైన ఫుడ్స్ ఎంత ఆపినా కూడా ఎక్కడ కనిపించినా వాళ్ళు తీసుకొని తినేస్తారు. సో, అందుకే ఏం చేయాలనంటే మళ్ళీ ఆ ఫుడ్స్ ఏవైతే మనం డైట్ నుంచి ఎలిమినేట్ చేసేసామో, అందులో ఏవైతే పిల్లలకి ఇష్టంగా ఉంటాయో అలాంటి ఫుడ్స్ ఏదైనా ఒక్కటి ఒక 4, 5 రకాలున్నాయనుకోండి. అందులోంచి ఒక్కటి ఏదైనా తీసుకొని వాళ్ళకి స్లోగా ఇంట్రొడ్యూస్ చేయాలనమాట. ఒకటే రోజు ఎక్కువ ఇచ్చేసేయకుండా స్లోగా కొంచెం కొంచెం ఇచ్చి వాళ్ళకసలు రియాక్షన్ ఎలా ఉంది ఆ ఫుడ్ తింటే. ఒక వారం రోజులు ఒక ఫుడ్ ఒక వారం రోజులు కొంచెం కొంచెంగా ఇచ్చి టెస్ట్ చేసి చూడండి. వాళ్ళలో బిహేవియర్ ఇంపాక్ట్ అవుతుందా? లేకపోతే బాడీలో ఇంకేమైనా చేంజెస్ వస్తున్నాయా? ఇంకేమైనా బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయా? ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ హైగా రియాక్షన్ అంటే ఆహ్, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బానే ఉన్నాడు కిడ్ అని అనుకుంటే ఎప్పుడన్నా కొంచెంగా ఇయ్యొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి అండ్ అది అవాయిడ్ చేయడం మనకు కష్టం కాబట్టి. ఇప్పుడు నేను ఆ టెస్ట్ రిజల్ట్స్ మొత్తం గూడా చూపిస్తాను. డిఫరెంట్ కేటగరీస్‌లో ఫుడ్ అలర్జీస్ అండ్ ఫుడ్ సెన్సిటివిటీస్ ఎలా ఉంటాయి అనేది ఆ ప్రొఫైల్ మొత్తం నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఇది టెస్ట్ రిజల్ట్ అండి. ఇక్కడ టోటల్‌గా బ్లడ్‌లో ఐజీఈ లెవెల్, సీరమ్ ఇమ్యునోగ్లోబిన్ అంటాము. సో, దాని లెవెల్ ఎంతుంది అని జెప్పేసి వచ్చిన రిజల్ట్ అనమాట. బట్ చాలా ఎక్కువ వచ్చేసిందండి నా కిడ్‌కి. యాక్చువల్‌గా కిడ్స్‌కి బిలో 200 ఉండాలి. బట్ తనకి 1000 ఎబోవ్ వచ్చేసింది. సో, చాలా టెన్షన్ అయింది నాకు. ఇంత ఎక్కువ వచ్చేసింది ఏంటి అని జెప్పేసి. అండ్ డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్‌ని అడిగితే, మీరు ఎప్పుడు చేపిచ్చారు? పాపకి ఏమన్నా ఫీవర్ లాంటిది వచ్చిందా? అని జెప్పేసి అడిగారనమాట. యాక్చువల్లీ ఈ టెస్ట్ చేయించడానికి కొద్ది రోజుల ముందే బిఫోర్ 1 వీక్ అనుకుంటా పాపకి వైరల్ ఫీవర్ వచ్చింది. ఒక 1 వీక్ దాకా వైరల్ ఫీవర్ చాలా ఎక్కువ ఉండే అనమాట. సో, దాని తర్వాత మేము ఈ టెస్ట్ చేయించాము. యాక్చువల్‌గా అట్లా చేయించకూడదటండి. అట్లా చేపిస్తే ఇలాంటి వాల్యూసే వస్తాయి. అండ్ దీస్ ఆర్ నాట్ అక్యురేట్ వాల్యూస్ అనమాట. సో, ఎప్పుడైనా ఏదైనా ఫీవర్ కానీ అలాంటివి వస్తే మినిమమ్ 2-3 వీక్స్ గ్యాప్ తర్వాత, ఫీవర్ తగ్గిపోయినాక 2-3 వీక్స్ గ్యాప్ తర్వాత ఈ టెస్ట్ అనేది చేయించాలి. ఇప్పుడు ఐజీజీ టెస్ట్ రిజల్ట్ చూద్దామండి. ఐజీజీ టెస్ట్‌లో ఏంటంటే 0.35 ఉంటే కనుక అది నెగెటివ్ అనమాట. 0.35-1 ఉంటే లో, 1-5 మోడరేట్, 5 దాటితే ఇంకా హై రియాక్టివ్ ఫుడ్స్ అనమాట. ఇంకా 25 దాటితే అయితే వెరీ హై. సో, ఇది నా కిడ్ రిజల్ట్ అనమాట. ఇందులో 1 దాటినవన్నీ కూడా ఇలా హైలైట్ చేశారు. మిగతావన్నీ ఇలా నార్మల్‌గానే ఉన్నాయన్నమాట. సో, ఇందులో చూస్తున్నట్లయితే ఆల్మండ్ అనేది 1 ఉంది. అంటే మోడరేట్ అనమాట. మోడరేట్ రియాక్షన్ ఉంది. అలాగే గ్లూటెన్. గ్లూటెన్ అనేది మనకి స్వీట్స్‌లో, గోధుమల్లో ఇలాంటి వాటిల్లో ఉంటుంది.
సో, ఈ గ్లూటెన్‌కి సెన్సిటివిటీ ఉంది. కెసిన్ అనేది మిల్క్ ప్రొడక్ట్స్‌లో ఉంటుందనమాట. నెయ్యి కాకుండా మిల్క్‌తో చేసిన స్వీట్స్, పెరుగు వీటన్నిటిలో కూడా కెసిన్ ఉంటుంది. సో, కెసిన్‌ని కూడా అవాయిడ్ చేయాలి మేము. ఈ లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయని చూస్తే జనరల్‌గా లిస్ట్‌లో లెట్యూస్, మేజ్, మ్యాంగో, మస్టర్డ్ అంటే ఆవాలు, మింట్, ఆనియన్, పపాయ, పీచ్, పంప్కిన్, రాస్బెర్రీ ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా మనకి ఏవి పడుతున్నాయి, ఏవి పడట్లేదని టెస్ట్ చేస్తారనమాట. వీట్ అనేది మా పాపకి మోడరేట్ రియాక్షన్ ఉందండి. అదే చెప్పాను కదా! గ్లూటెన్ పడదు కదా! సో, వీట్ కూడా పడదు. కెసిన్ పడదు అంటే యోగర్ట్ కూడా పడదు. కెసిన్ పడదు అంటే మిల్క్ కూడా పడదు. అండ్ నట్స్‌లో వచ్చేసి పీనట్స్‌కి మోడరేట్ అలర్జీ ఉందండి. అలాగే ఈస్ట్ అంటే పెరుగులో వాటిలో ఈస్ట్ ఉంటుంది కదా! బ్రెడ్‌లో అట్లాంటి వాటిలో. సో, ఆ ఈస్ట్ అనేది కూడా పడదు. అండ్ నాన్ వెజ్‌లో ఎలా ఉంది? బీఫ్ పడతదా? ఎగ్ పడతదా? మటన్ సాల్మన్ అంటే చేప. ట్యూనా అంటే కూడా చేప. చికెను, ఫిష్, పోర్క్, ష్రింప్. సో, వీటిలో ఎగ్‌కి రియాక్షన్ ఉంది. మిగతావన్నీ నార్మల్ వచ్చాయి. అండ్ ఈ పోలెన్స్ అండి అంటే చెట్లు, ఆకులు వాటి నుండి వచ్చే పౌడర్ లాంటి దాన్ని పోలెన్ అంటారు. సో, దానికి రియాక్షన్ ఉందా లేదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంగీ అనమాట. సో, ఫంగీలో క్యాండిడా ఆల్పికన్స్ దీనికి కొంచెం రియాక్టివ్ ఉంది. ఇన్సెక్ట్స్‌లో ఏమన్నా పడవా? అంటే హనీ బీ అంటే తేనెటీగ, కాక్రోచు, ఈగలు ఏమన్నా పడవా అని చెప్పేసి ఇన్సెక్ట్స్‌కి కూడా మనకి ఎలర్జీ అనేది ఉంటుంది. అలాగే డస్ట్‌లో హౌస్ డస్టా, స్టోరేజ్ డస్టా, ఇట్లా డస్ట్ ఉంటుంది కదా! దానికి సంబంధించిందనమాట. సో, ఏ డస్ట్ కూడా పడట్లేదు. అన్నిటికి కూడా రియాక్టివ్ ఉంది. మనము లో, మోడరేట్ అని చెప్పేసి ఏది కూడా నెగ్లెక్ట్ చేయలేము. ప్రతి దానికి కూడా మనకి రియాక్షన్ తెలుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఎగ్‌కి 0.88 ఉంది. అంటే లో రియాక్షనే. బట్ నాకు ఎగ్ పెట్టిన తర్వాత తెలుస్తుంది. నాకు బిహేవియర్ చేంజ్ తెలుస్తుందనమాట నాకు ఇట్లో. సో, మనం లో ఉంది కదా! మోడరేట్ ఉంది కదా! అని లైట్ తీసుకోవడానికి లేదు. ప్రతీది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. సో, ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూజ్ అయితుంది అని అనుకుంటున్నాను. మన కిడ్స్‌కి ఆటిజం అని డయాగ్నోస్ అవ్వగానే పేరెంట్స్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవడం. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మనం మన కిడ్‌ని బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళ సింప్టమ్స్ ఏంటి? ఆ సింప్టమ్స్‌ని తగ్గించడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలి? ఇవన్నీ కూడా అప్పుడే ఆలోచించగలుగుతాం అండ్ బెటర్ సొల్యూషన్స్ తీసుకురాగలుగుతాం. సో, ఇన్ఫర్మేషన్ ఈస్ అ కీ అండి. సో, నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ట్రై చేసినప్పుడు వేరే పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు కొంతమంది పేరెంట్స్ అయితే నా మీద అరిచారండి. సరిగ్గా మాట్లాడేవాళ్ళు గాదు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏదో బంగారం అయినట్టు, వాళ్ళ బంగారం ఏదో తీసి నాకు ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళనమాట. సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ మళ్ళీ అడిగించుకునేవాళ్ళు. కావాలని అనమాట. వెరీ ఫ్యూ పీపుల్ అండి జెన్యూన్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అడిగినా అడగకపోయినా ఇది నీ కిడ్‌కి హెల్ప్ అవుతుండొచ్చు. ఆటిజం కిడ్స్‌లో ఇలా ఉంటాయి. అలా వెరీ ఫ్యూ పీపుల్ జెన్యూన్‌గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు. సో, ఈ వీడియోస్ చేయడంలో నా మెయిన్ మోటో కూడా ఏంటంటే నేను ఫేస్ చేసింది ఏదైతే ఉందో అలాంటి ప్రాబ్లమ్ అంతా ఎందుకు? ఆల్రెడీ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కిడ్స్‌తో. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కూడా ఇంత సతాయించుడు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? సో, ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను తెలుసుకున్నది నేను అందరికీ షేర్ చేస్తున్నానండి. సో, ఈ వీడియో అనేది కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది అందరికి ఎళ్ళాలి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి పాస్ అవుతుంది. ఎవరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ బెల్‌ని ట్యాప్ చేసి ఉంచండి.